society and what are knowledge from the students, from the friends. అంటే విద్యార్థి అనేటువంటి వాడు జీవితంలో 1/4 వంతు వచ్చేసి తల్లిదండ్రులు నేర్చుకుంటాడు, 1/4 వంతు వచ్చేసి గురువు దగ్గర నేర్చుకుంటాడు, 1/4 వంతు వచ్చి స్నేహితుల దగ్గర నేర్చుకుంటాడు, 1/4 వంతు జీవితంలో అనుభవం ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి విద్యార్థికి అనేటువంటిది ముఖ్యంగా తల్లి తండ్రి మెయిన్. తల్లి వచ్చేసి ప్రథమ గురువు అంటారు, మదర్ ఈజ్ ది ఫస్ట్ గురువు అంటారు. ఎందుకంటే జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల కోసమని సర్వం త్యాగం చేస్తారు. వాళ్ళు ముఖ్యంగా తల్లి పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. తను ఉన్ని లేకపోని, తను తిని తినకపోని పిల్లల కోసమని తను కష్టపడుతుంది. అందుకే చూడండి, ఎప్పుడైనా ఒక బాధ కలిగినప్పుడు మనం ఫస్ట్ ఏమంటామంటే అమ్మ అంటాం, కానీ నాయనానము, స్నేహితుని కలవరించము, ఎవరిని కలవరించము. అందువల్ల వేదాల్లో కానీ, పురాణంలో కానీ, గీతాల్లో కానీ, బైబిల్లో కానీ మొట్టమొదట ప్రామినెన్స్ ఎవరికి ఇచ్చినారంటే తల్లి. సో వీ షుడ్ రెస్పెక్ట్ మదర్ అండ్ ఫాదర్. ఒక అమ్మాయి తప్పు చేసిందంటే దానికి కారణం బాధ్యత తల్లినే అంటారు. ఒక అబ్బాయి తప్పు చేసినారంటే వాడు నాయనకి సాగినాడబ్బా అంటారు. సో జీవితంలో విద్యార్థి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క స్టెప్ వేసేటంటే తల్లి తండ్రి. ఎల్లప్పుడూ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నడిచేటప్పుడు లాంగ్ స్టెప్ అంటే తడబడిగా నడుచుకుంటాడు, కింద పడతాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే అయ్యో అని చెప్పి తీసుకొని దగ్గర తీసుకొని కింద పడ్డాడని చెప్పాలంటుంది. తర్వాత మామూలుగా విద్యార్థులకు తల్లిదండ్రులు ఎంతవరకు బాధ్యత అంటే, పిల్లలకి ఎంతవరకు బాధ్యత అంటే చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే విద్యార్థి చేసేటువంటి యొక్క ప్రతి స్టెప్ కూడా మొట్టమొదటి గమనించే తల్లి తండ్రి, స్కూల్కి వచ్చిన తర్వాత గమనించేది గురువు. ఇంట్లో తను ఏం చేస్తుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, అతని యొక్క క్యారెక్టర్ ఎట్లాంటిది, ఏం కథ, సావాసం ఎట్లా చేస్తున్నాడు, మంచి వాళ్ళతో చేస్తున్నాడా, చెడు వాళ్ళతో చేస్తున్నాడా అనేటువంటి మొట్టమొదటి ఇంప్రెషన్ కలిగే తల్లి తండ్రి. విద్యార్థి క్లాస్లో ఎంతసేపు ఉంటాడు, మహా అంటే 9 నుంచి 4 గంటల వరకు ఉంటాడు. అంతవరకు గురువు బాధ్యత వహిస్తాడు. ఏమో మీ పిల్లోడు కాలేజ్ సరిగ్గా రావడం లేదు, స్కూల్ సరిగ్గా రావడం లేదు, హోంవర్క్ సరిగ్గా చేయడం లేదు, ఈ మధ్య ఏదో విధంగా పరధ్యానంగా ఉంటున్నాడు, వాడికి ఆరోగ్యం బాగలేకపోయిందా, లేకపోతే ఏదైనా మనసుకు బాధ కలిగిందా, కాబట్టి చూడండి అని చెప్పని ఆ పీరియడ్లో బాధ్యత గురువుగా ఉంటుంది. అదే ప్రకారం గురువు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే సన్మార్గంలో బోధించడానికి ప్రయత్నం చేస్తాడు. దాని ఇంప్లిమెంటేషను, దాని బాధ్యతను ఎవరు వహిస్తారంటే తల్లిదండ్రులే. వస్తే అంటే సెలవులు వస్తే అక్కగారులు, బావగారులు, అన్నగారులు అంతా ఎక్కడో ఉండేవాళ్ళంతా కలిసి ఆ సమ్మర్ హాలిడేస్ అంతా గడిపేవాళ్ళు. అప్పుడు ఉండేటువంటిది ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా. పెద్ద ఆయన ఏం చెప్తే అదే శాసించేవాడు. పెద్ద ఆయన అంటే తండ్రి కావచ్చు, లేదా తాత కావచ్చు, నాయన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన చెప్పినట్టు అది వేదవాక్కు. ఆ విధంగా చాలా సంతోషంగా గడిపేటువంటి కథ చూడడం బాగుండే భావిస్తున్నానని చెప్పేటువంటి వాడు. అంటే బంధాలు అటువంటి వాళ్ళతో ఉండేవి. రాను రాను ఏమవుతున్నాయంటే ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, సంసారాలు వేరువేరుగా వస్తున్నాయి. ఏమున్నా కానీ వాళ్ళ నాయన చెప్పాల్సిందే, ఆయనకైనా పెద్దవాళ్ళు చెప్పేదానికి అవకాశాలు కూడా లేకుండా పోతా ఉంటాయి. కాబట్టి ఈ పరివర్తన అనేటువంటి ఉండేది. ఇంకోటి పూర్వకాలంలో చూడండి, మహారాజులు ఒక 5-6 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలని పంపించేటువంటి వాడు. అక్కడ ఎంత మహారాజు కొడుకైనా, చక్రవర్తి కొడుకైనా కానీ ఆ గురువు దగ్గర అడవిలో ఉంటూ విద్య నేర్చుకుంటూ, కందమూలాలు తినుకుంటూ, ఆకుల మీదనే పండుకుంటూ, పొద్దున్న లేస్తేనే కసువు కొట్టి నీళ్లు తీసుకొని వచ్చి గురువు శుశ్రూష చేస్తూ, గురువు పత్ని కూడా ఒక ఇదిగా బాధ్యతగా ఆమె సేవ చేస్తూ, ఆ యొక్క స్నేహితులతో గడుపుతూ ఆ అడవిలోనే ఉంటూ ఉండేటువంటి వాడు రాజు కొడుకైనా ఎవరైనా కానీ.
కానీ ఇప్పుడు ఏమైనాయి, స్కూల్స్ వచ్చేసినాయి, కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి, విలాసవంతమైనటువంటి యొక్క చదువులు వచ్చేసినాయి. ఏసీ రూమ్ కావాలా 3 లక్షలు, మామూలు రూమ్ కావాలా ఇన్ని. పుస్తకాలు వాడు ఉండేది అంటే 5 కేజీలు, వాడి పుస్తకాలు 15 కేజీలు ఉంటుంది. 15 కేజీలు. ఎందుకంటే విద్య అనేటువంటిది వ్యాపారం అయిపోయింది. ఒకరిని విమర్శించిన క్వశ్చన్ కాదు. కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసినాయి. వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ ఇంకా చేరుతూనే ఐఐటి కోచింగ్ కావాలా, ఐఏఎస్ కోచింగ్ కావాలా, ఈవెన్ ఎల్కేజీ స్టూడెంట్ నుంచి మొదలు పెడతారు వాళ్ళు. తండ్రి ఏమవుతుందంటే ఏమైనా కానీ మనం తింటామో పస్తుంటామో ఏమోలే, కోచింగ్ బాగుంటుంది కదా అని చెప్పని వాళ్ళు తిని తినకపోయి మిగిలించి ఆ పిల్లవాడిని ఖర్చు పెడుతూ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఏమి ఇక్కడ బాధ్యత అనేటువంటిది విద్యార్థికి, పిల్లవాడి మీద బాధ్యత తండ్రి వహిస్తున్నాడు. తల్లి కూడా బాధ్యత వహిస్తాడు. సో పిల్లల యొక్క భవిష్యత్ అంతా కూడా తల్లిదండ్రుల మీదే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత వాడు సరిగా హోంవర్క్ చేస్తున్నాడా, లేదా క్లాస్లో ఏమైనా అవమానం పాలైనాడా, మనస్సుకి ఏదైనా బాధ కలిగిందా అనేటువంటి విషయాన్ని గమనించే ఇంట్లో ఎవరంటే తల్లి కానీ తండ్రి కానీ, మగవాడైతే తండ్రి. వాళ్ళకు కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని రావాలి. ఏమోలేపా నేనంతూ చదవలేకపోతే నువ్వన్నా చదువుతున్నావు, బిఏ పాస్ అయినావు, ఎంబీఏ పాస్ అయినావు, ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, వాళ్ళ వంశంలో ఎవరు లేరు అనేటువంటి యొక్క మోటివేషన్, స్పోర్టివ్నెస్ అనేటువంటిది, ఒక క్యూరియాసిటీ అనేటువంటిది విద్యార్థుల్లో పిల్లప్పటి నుంచే మనం పెంచుకుంటూ వచ్చినామంటే వాళ్ళ మైండ్ అదే మాదిరి అయిపోతుంది. పూర్వకాలంలో జిజియాబాయి మీరు చదివి ఉంటారు, శివాజీ తల్లి. పిల్లప్పటి నుంచి ఆమె శివాజీకి బాగా ఊరిపోసింది తల్లి. భారత కథలు, రామాయణ కథలు చేస్తూ మహారాష్ట్ర సామ్రాజ్యానికి అతను త్యాగం చేసి ఆ రోజు కష్టపడ్డాడు కాబట్టి మహారాష్ట్ర సామ్రాజ్యం వచ్చింది. ఈ ప్రకారంగా పిల్లలు ఎంతసేపు ఉన్నా గడిపేది ఇంట్లో ఎక్కువ. నీకేం కావాలైనా ఆహారం పలాంటి చేసి పెట్టు, ఇది తింటే ఆరోగ్యం చెడిపోతుందమ్మా, ఏమంటే తినద్దు, హైజెనిక్గా ఉండాలా అంటే నీట్నెస్ ఉండాలా, ఇంటికి వస్తున్న కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం ముందు చేయి కడుక్కోండి, ముఖం శుభ్రం చేసుకోండి, తలకు నూనె పట్టించుకోండి, ఈ డిప్ప కటింగ్లు అవన్నీ వద్దు, ఇటువంటి వద్దు, ఫ్యాషన్ పోవద్దు, పాశ్చాత్య నాగరికత వద్దు, తల్లిని అమ్మాయికి పిలిపించండి, మమ్ తర్వాత బ్రో రకరకాలకు వచ్చినాయి. రాష్ట్రం ఏమైంది, ఓ వచ్చేస్తుంది అంతే. మమ్మ కూడా పోతుంది, మా పోయింది, మమ్మ పోయింది, ఇంకేమొస్తుందో ఏమి తెలియదు, ఏం మరే పని ఒకటి వస్తుంది, పెద్దవాళ్ళు వచ్చేసి బ్రో పోయి, బ్రదర్ పోయి బ్రో వచ్చేసింది, అది కూడా పోయి ఓ వచ్చేస్తుంది, ఓ అయిపోయినాక ఓ అనుకుని నడుచుకుంటూ పోతుంది లాస్ట్కు. ఈ ప్రకారంగా పాశ్చాత్య నాగరికతలో పడి మనం కూడా, అంటే ఒకరు విమర్శించడం క్వశ్చన్ కాదు, మనం కూడా ఏమంటే సొసైటీకి ఆధారపడి మనం ఏం చేస్తున్నామంటే వాటికి పిల్లలు నిలబడుతున్నాం. ఇప్పుడు చూడండి, మ్యాగీలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి, రకరకాల బబుల్ గమ్ములు వచ్చినాయి, టొబాకో వచ్చింది, పిల్లలు కూడా అలవాటు అయిపోతున్నాయి. కారణం ఏమంటే నాగరికత, సొసైటీ తయారైపోతుంది. దాన్ని మనం ఏం చేయాలంటే అబ్జర్వేషన్ చేయాలి. మొట్టమొదట అబ్జర్వేషన్ చేసి నాయనా ఇది మంచి పద్ధతి కాదు అని ఇంతకుముందు మనకి కాకుండా కొట్టి చెప్పుకోకుండా నైస్గా మనం చెప్పుకుంటూ వచ్చు. ఎందుకంటే పిల్లకాయ చిన్న వయసులో ఏ అలవాటు పడిపోతుందో అదే అలవాటు పెద్దవాడికి వచ్చేస్తుంది. కొంతమంది నా ఎక్స్పీరియన్స్ చూశాను, తల్లి ఏమైనా తింటే కనుక తండ్రి ఏం చేస్తాడంటే ఆయనతో ఏం కదా నువ్వు సిగరెట్ తాగుపో, ఏం పర్వాలేదు, ఆమె అట్టే చెప్తానే ఉంటుంది. సో ఇది కూడా కొంతవరకు చిల్డ్రన్ మీద ఒక బ్యాడ్. నేను ఒకటి విమర్శించిన క్వశ్చన్ కాదు, దీనివల్ల ప్రభావం ఏమైందంటే విద్యార్థి మీద, నాకు మన ఆయన సపోర్ట్ ఉన్నాడు, 10 రూపాయలు కావాలి, వాడికి 10 రూపాయలు అంటే 100 రూపాయలు ఇసుకోరా అయిపోయి ఏమవుతుంది. ఇప్పుడు కాలం చూస్తున్నాం మనం, చిన్న పిల్లవాడి చేతిలో కూడా సోనీ ఫోన్లు వస్తున్నాయి, లక్షలు విలువ చేసే ఫోన్లు వస్తున్నాయి. మనం ఒకప్పుడు చూసామంటే ఈ మాటలు ఉండే, ఒకప్పుడు ఒక రేడియో ఉందంటే అంటే రేడియో ఉందంట, వాడి టీవీ ఉందంట, సైకిల్ ఉందంట అనేవాడు. ఇప్పుడు చిన్న పిల్లవాడికి కూడా 1,00,000 స్కూటర్ కొనిస్తున్నాం, మోటార్ సైకిల్ కొనిస్తున్నాం. ఎందుకంటే వాడు వినకపోతే వాడు ఏం చేసుకుంటాడు, భయం. వాళ్ళ పరిస్థితి కరెక్టే, కానీ మనం ఏం చెప్పాలంటే కౌన్సిలింగ్ చేసుకుంటాం. చూడండి, నీకు ఇంత అనవసరము, ఇంత కాస్ట్ వద్దు, ఈ చిన్న బండి టీవీఎస్ చాలు వరకే, బయటికి పోయే హెల్మెట్ పెట్టుకో, ఇవన్నీ కావాలి. మనం ఏం చేయాలి, నా కొడుకు దాకా బుల్లెట్ బండి తోలినాడు, జీప్ తోలినాడు అని మనం అనుకున్న పోతే రేపు పొద్దున వాళ్ళకి ఏమన్నా అయితే రేపు అనుభవించేది ఎవరు, తల్లిదండ్రులు బాధపడేది.
కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళని కూడా సక్రమైన మార్పులు పద్ధతి పెడుతూ మనకి ఎంత డబ్బు ఉన్నా కానీ పలానా ఇంత డబ్బు ఉంది మన మీద కనపడకూడదు. ఎంతసేపు ఉన్నా కానీ 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చే హ్యాబిట్ చేయాలి. వాడికి స్పెండ్ గిఫ్ట్ కనుక అలవాటు చేసినామంటే జీవితంలో వాల్యూ కూడా ఉండదు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏమంటే తల్లిదండ్రులు బాధ్యత అనేటువంటి ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు కూడా సక్రమైన పద్ధతిలో వాళ్ళకు ధైర్యం చెప్పండి, కౌన్సిలింగ్ చేయండి, ధైర్యం చెప్పండి, కౌన్సిలింగ్ చేయండి, డిస్కరేజ్ చేయండి. కారు అడిగినా కదా ఇస్తాను అంతే, ఇవ్వను ఆనందం ఇస్తాను, కొంచెం నాకు అప్పులు ఉన్నాయమ్మా, ఈ అప్పులు తీద్దాం తప్ప ఉండేదాకా నేను ఎవరికి ఇస్తానైనా, నువ్వు ఇంటికి పెద్ద కొడుకు, నువ్వు నాకు కొడుకు, నేను చేయలేను నువ్వు చేస్తున్నావు, నా దృష్టి అని చెప్పి వాడిని చేయాలి. తప్పు చేసినా కానీ ఏదో లేదా పొరపాటు అని చెప్పి ఈ కాల పరిస్థితి బట్టి వాడిని మనము ఒక సక్రమైనటువంటి బాధ్యత రోడ్డుకి తీసుకొస్తే దేశం బాగుపడిపోతుంది, కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి ఈ సందేశాన్ని మీరు తీసుకొని తప్పులు ఉంటే నన్ను క్షమిస్తారనుకుంటూ దయచేసి అపార్థం చేసుకోవద్దండి. ఎవరిని మేము ప్రివిలేజ్ కాలేదు, ఎందుకంటే మేము చూసి ఒక బాధతో మేము చెప్తున్నాం. ఆ కాలంలో మేము టీచర్ వచ్చినాడంటే పరిగెత్తిపోయేవాడు. నేను బాగా చెప్తాను చూడండి, నేను యాదగిరి స్కూల్లో చదివాను. 65 నా ఎస్ఎల్సి, 62, 61 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ఎస్ఎల్సి ఉండేది, 10th క్లాస్ కాదు. పొరపాటున ఎవరో మా విద్యార్థులు చేప అనేది పై చేప అన్నాడు. చేప అనేది పై చేప అన్నాడు. చేప అంటే మనం కింద పరిచినట్టు మ్యాట్, చేప అంటాము. చేప అంటే ఇది చేప. ఆఫ్టర్ ఇది స్మాల్ మిస్టేక్, ఇది పెద్ద మిస్టేక్. ఆ కాలానికి పెద్ద మిస్టేక్, ఈ కాలానికి మనమే కొట్టాడతాం. ఏముందే దానికి చాలా దీనికి మిస్టేక్ లేదంటాం. ఆ దానికి 1000 సార్లు చేప తప్పు, చేప రేటు, చేప తప్పు. ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకున్నాను చూడండి, ఈ సార్లు చేప తప్పు, చేప రేటు. లాస్ట్ మా అమ్మ కూడా కొంచెం రాయించింది లాస్ట్. అంటే ఆ కాలానికి మేము టీచర్ అంటే అంత భయపడేటువంటి వాడు. ఏదైనా తప్పు చేస్తే మీ వాడు కూడా సైన్స్ లో ఏం 20 మార్కులే వచ్చినాయి, 60 మార్కులు వచ్చేది, 70 మార్కులు 40 వచ్చినాయి అంటే అంత ఇదిగా ఇప్పుడు చెప్పేవాడు. ఏదైనా మనం తప్పు చేస్తే ముందు వాడు కొట్టేది, ఇంటికి వచ్చి వాడు నా తరఫున ఉండేది కొట్టేది. ఇప్పుడు పరిస్థితి మనం కొట్టలేము, ఎందుకంటే సమాజం అట్లా అయిపోయింది. వాడు ఏం చేసుకుంటాడో భయం. టీచర్కు పవర్ లేదు, తల్లిదండ్రులకు పవర్స్ లేవు. టీచర్స్కి పవర్స్ లేవు, తల్లిదండ్రులకు పవర్స్ లేవు, ఎందుకంటే చట్టాలు వచ్చేసినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కాల పరిస్థితి బట్టి కాలానుగుణంగా వాటిని కౌన్సిలింగ్ చేసుకుంటూ రావాలి. ఇలాంటి పరిస్థితి అని చెప్పండి. విద్యార్థి గురువు ఉన్నటువంటి దూరం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు టీచర్ దగ్గర మనం బాగా మాట్లాడతాం, ఇంత క్లోజ్గా ఉంటాం. మేము అప్పుడు ఎక్కడ ఎంతో దూరం రైతుల్లో టీచర్. ఇప్పటికీ గుట్టకెళ్ళ మా టీచర్ ఉన్నాడు, ఒక అశ్వత్థనారాయణ, ఆయనకి 80-85 ఏళ్ళు వయసు. ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఫంక్షన్ నేను నిలబడిపోనే ఉంటాను. ఆయన ఏమంటాడు, ప్రిన్సిపాల్ అంటాడు, పిహెచ్డి, నేను బిఎస్సీ బిఈడి కూర్చోబోయాడు. లేసినప్పుడు వెంటనే మా గురువు మ్యాథ్స్ చెప్తున్నారు. 65 నాకు కాంపోజిట్ మ్యాథ్స్కి వచ్చాడు అంటే ఇప్పటికీ ఆయన చూస్తే భయపడతాను, ఎందుకంటే 2 మూడు కొట్టాను నాకు ఇప్పటికీ భయపడతాను. ఆయన చూస్తే ఆయన మాత్రం బాబు చాలా గౌరవంగా మాట్లాడతాడు. పోతే కూర్చోబోయా ప్రసాద్ అంటాడు, లేదు సార్ అంటే కూర్చోబోయా నువ్వు పిహెచ్డి పోయా నేనే ఉంది అంటాడు. అంటే ఆయన నా క్వాలిఫికేషన్ గౌరవం ఇస్తాడు, నేను ఆయన పెద్దరికి కానీ ఆయన మా గురువు అని భయపడతాడు. అది ఆ మాట ఉండాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ సమాజానికి తగినట్టుగా మనం కూడా మన పద్ధతిలో సమాజ పద్ధతిలో తీర్చిదిద్దుకుంటే డెఫినెట్ గా పిల్లలు మంచి భవిష్యత్తు వస్తుంది. ఆ భవిష్యత్తు కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి, తల్లిదండ్రులకు నా హృదయ నమస్కారం.